రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు సౌత్ భాషలన్నింటిలో కూడా తలైవాను ఎలా ఆరాధిస్తారో అందరికీ తెలుసు. ఈ క్రమంలో రజనీకాంత్ నుంచి ఫ్లాప్ సినిమా వచ్చినా సరే దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. 73 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్ తన అభిమానులను అలరిస్తూ కష్టపడుతున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్ని థియేటర్లో చూడలేదు అనే లోటు ఉండేది ఈ కాలం అభిమానులకు. దాంతో అలాంటి వారికి సంతోషం కలిగించే వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న రీ రిలీజ్ ఫార్ములాను వాడుకొని రజనీకాంత్ బ్లాక్ బస్టర్ ఓల్డ్ మూవీస్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఒకటి రీ రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ హిట్ సినిమా భాష. ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అద్భుతమైన ఈ సినిమాను ఈ తరం ప్రేక్షకులు థియేటర్లో చూడలేకపోయారు. ఆ ఆశ తీరడం కోసం రజనీకాంత్ ఆల్ టైమ్ హిట్ సినిమా భాషను రీ రిలీజ్ చేయబోతున్నారట. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. భాష విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. భాష మళ్లీ థియేటర్లలోకి రానుందనే వార్త అభిమానుల్లో కొత్త చర్చగా మారింది. అంతేకాదు ఈ సినిమాను రీమాస్టర్ చేయనున్నారు. ఈ చిత్రం 4K క్వాలిటీతో డాల్బీ అట్మాస్లో వస్తుంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. రజనీకాంత్ జతగా ఈ సినిమాలో నగ్మా నటించగా రఘువరన్, జనగారాజు, దేవన్, శశికుమార్, విజయ్ కుమార్, ఆనంద్ రాజ్, చరణ్ రాజ్, కిట్టి, సత్యప్రియ, యువరాణి, ఆల్ఫోన్జా, హేమలత, దళపతి దినేష్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఇక ఈ మూవీ రీ రిలీజ్ ఎప్పుడు చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. కానీ ఈ వార్త ప్రేక్షకులను సంతోషపెట్టింది. వెట్టయన్ రజనీకాంత్ నటించిన చివరి తమిళ చిత్రం. తమిళనాడు నుంచి వెట్టయన్ 200 కోట్లకు పైగా రాబట్టినట్టు సమాచారం. వెట్టయన్ కి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ కతీర్. రజనీకాంత్, ఫాహద్ ఫాసిల్తో పాటు మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రాణా దగ్గుపాటి, శర్వానంద్, జీషు సేన్ గుప్తా, అభిరామి, మెథోడికా సింగ్, దుషారా విజయన్, రామయ్య సుబ్రహ్మణ్యన్, కిషోర్, రెడ్డి కింగ్సీ, రోహిణి, రవి మారియా, రావు రమేష్, రాఘవ్ జులై, రమేష్ జులై, తిలక్, షాజీచెన్, ఖరాన్, రఖాన్, సింగంపులి, జిఎం సుందర్, సాబుమోన్ అబ్దుసమద్, షబీర్ కల్లార్కల్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.